హాయ్ యస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహేష్ బాబు సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కథ లీక్ అయిందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే లీక్ అయిన కథ ఏదైతే నిజంగానే సినిమాలోని కథనేనా, లేకపోతే హైప్ కోసం కావాలని నెట్టింట్లో ఇట్లా వైరల్ చేస్తున్నారు అంశం మీద. అదేవిధంగా లాస్ట్ టైం అత్తారింటికి దారేది సినిమా కూడా రిలీజ్కి ముందే కథ లీక్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా బాగా హిట్ అయింది. మరి ఆ సెంటిమెంట్తో దీన్ని కూడా అలా లీక్ చేయించారా? సో ఇటువంటి అంశాల మీద ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మహేష్ బాబుకి సినిమా గుంటూరు కారం కథ లీక్ అయిందని చెప్పేసి అంటున్నారు. మరి ఆ కథ దీనికి సంబంధించిన సినిమాదేనా, లేకపోతే కావాలని ఇట్లా హైప్ క్రియేట్ చేస్తున్నారా? అంటే కథ లీక్ అయిన మాట వాస్తవమే. కథ అంటే ఏదో కొద్దిగా చిన్న చిన్న పాయింట్లే, ఒక పాయింట్ రెండు పాయింట్లే లీక్ అవుతాయి. లీక్ అంటే మొత్తం లీక్ అవ్వడం కాదు. ఇది లీక్లు కావాలని చేస్తారు కొంతమంది అసలు కథ ఏమి చెప్పరు. అట్లా ఉంటే రాజమౌళి గారు ఏంటంటే కథ ముందే చెప్పేస్తారు, ఇది కథ అని చెప్పేస్తారు. ఒక్కొక్కళ్ళ పంద ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు అత్తారింటి దారేది అన్నాం కాబట్టి చెప్తున్నాను. అత్తారింటి దారేది సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాసు, భోగవల్లి ప్రసాద్ గారు నిర్మాత. అది లీక్ అయిన మాట వాస్తవం. అది ఎట్లా లీక్ అయిందో ఏంటో మనకు తెలియదు, కానీ దాంతో సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారు. కానీ అది సినిమాకి ప్లస్ అయింది. లీక్ అవడం అనే సినిమా నెట్లో రిలీజ్ అయిపోయింది. ఇది ఆ పరిస్థితి కాదుగా, ఏదో చిన్న కథ వరకు లీక్ అయింది. అంటే లైన్ తెలిసింది, ఒక లైన్ ఏంటి అనేది పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమా అనేది అర్థమవుతుంది. అది ఓవరాల్గా చెప్పాలి, పొలిటికల్ బ్యాక్డ్రాప్ కథ అంతే అంటారు. అయితే ఇప్పుడు కావాలని మీరు అన్నట్టుగా సెంటిమెంట్ కూడా నడవచ్చు కదా, ముందే రిలీజ్ చేస్తే అదొక సెంటిమెంట్ కొరకు హిట్ అవుతుంది కదా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే కొంత కావాలని రివీల్ చేయడం కోసం కూడా చేస్తారు. ఒకటి లీక్ అవడానికి అవసరం ఎక్కడ ఉంటే ఎడిటింగ్ వాళ్ళకి తెలుస్తుంది. సినిమా ఎడిట్ చేసేది ఎడిటర్లే కాబట్టి వాళ్ళు చెప్పరు సాధారణంగా, ఎందుకంటే వాళ్ళ సినిమాలు పోతాయి లీక్ చేస్తే. తన అసిస్టెంట్ని కూడా బాగా నమ్మకం ఉంటే తప్ప ఎవరిని పెట్టుకోరు. ఎందుకంటే అక్కడి నుంచి ఎడిటర్ దగ్గర నుంచి సినిమా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మొత్తం ఎడిటింగ్ రూమ్ కూడా పకడ్బందీగా ఉంటుంది. ఎడిటర్ వచ్చి తమ్ముని పెట్టిన ఫింగర్ ప్రింట్తోనే ఓపెన్ అవుతుంది డోర్ కూడా. అంత జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఇంకోటి ఏంటంటే సెన్సార్ వాళ్ళ కోసం, సెన్సార్ సర్టిఫికేట్ కోసం సెన్సార్లు వేస్తారు. కాబట్టి ఆ చూసిన సభ్యులు కొంత లీక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా లీక్ చేయరు, చెప్పరు, కానీ తెలుస్తుంది. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంతమంది టీం ఉంటారు, క్రూ, అక్కడి నుంచి కూడా లీక్ అవ్వచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కథ అయితే లీక్ అవ్వద్దు. వాళ్ళు ఏం చెప్పము, ఇది చాలా ప్రత్యేకమైన కథ అంటారు, కానీ ప్రత్యేకమైన కథలంటూ ఏమీ ఉండవు. ఇప్పుడు భరత్ అనే నేను సినిమా ఉంది, అది పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమా. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు తీసుకుంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఏం తీసుకుంటే భరత్ అనే నేను ఒక ముఖ్యమంత్రిగా ఉండే పాత్ర పోషించాడు. అది మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఇది కూడా రాజకీయాలతో ముడిపడిన కథే అంటున్నారు. అంటే మహేష్ బాబు తండ్రి వైరా వెంకటస్వామి జనదళం పార్టీకి ప్రధాన కార్యదర్శి అట. ఆయన గుంటూరు నేపథ్యంలో జరిగే కథ, చుట్టుపక్కల ప్రాంతంలో జరిగే కథగా చెప్పుకొచ్చారన్నమాట. ఈ కొడుకు వెంకటరమణారెడ్డి పాత్రని మహేష్ బాబు పోషించాడు. అంటే తండ్రి రాజకీయాలు కొడుకు ఇష్టం లేక ఆ రాజకీయాలు దూరంగా ఉంటాడట. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శత్రువులను మట్టి పెట్టడానికి వాళ్ళ కొడుకు పూనుకోవాల్సి వస్తుంది అంటూ గుంటూరు రాజకీయాలతో హీటెక్కించిన కథగా చెప్తున్నారు. ఇది లీక్ అంటే పెద్దగా స్టోరీ మొత్తం అయితే కాదు. ఇక మనం ఊహించుకోవచ్చు ఏం జరుగు. గుంటూరు మిర్చి యార్డ్, గుంటూరు కారం అన్నారు కాబట్టి మిర్చి యార్డ్ పెట్టాలి కాబట్టి మిర్చి యార్డ్ పెట్టి ఉంటారు అక్కడ. ఆ మిర్చి యార్డ్లో ఫైట్ పెట్టాలి కాబట్టి నేను చెప్తాను, లీక్ చేస్తా కొంత. నేను కొత్త కథను చెప్తాను కదా. ఆ మిర్చి యార్డ్లో ఫైట్ పెడతారు, మిరపకాయ బస్తాల్లో కారం, వాళ్ళ నోట్లో మిరపకాయలు కుక్కడం. నేనే డైరెక్టర్గా ఊహించుకుని. మీరు అయినా రైటర్ కదా. అదే అందుకని అక్కడ ఫైట్ పెట్టచ్చు. కారం ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు హీరోయిన్లకి ఒక హీరోయిన్ మిర్చి యార్డ్లో పెట్టచ్చు. ఒక హీరోయిన్ మీనాక్షి చౌదరినో లేకపోతే శ్రీలీలను. నేను ఒక డైలాగ్ రైటర్ అవుతాను, చెప్పనా? ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతాడు ఆడే పండు మిర్చిగాడు. బాగుంది ఇది. ఆ పండు మిర్చిగాడు అనుకోవచ్చు. మరి ఈ రమణారెడ్డి ఏ మిర్చిగాడు అనేది చూడాలి ఇక్కడ. ఎందుకంటే బీడీకి 3Dలో కనిపిస్తున్న డైలాగ్ కూడా మనం చూసాం ట్రైలర్లో డైలాగు. కాబట్టి పంచ్ డైలాగులు, మాటల మాంత్రికుడు కదా డైరెక్టర్ అట్టనా, కాబట్టి అట్లా ఉంటుంది. ఇక ఈ రాజకీయాలు, ఒక పక్క రాజకీయాలు ట్రయాంగిల్లో ఉంటుంది, మిర్చి యార్డ్ ఉంటుంది,
మరి అంటే తండ్రికి రాజకీయాలకు దూరం అయిపోయి మిర్చియాడలో మరి ఏం చేసేవాడు ఈయన మిర్చి అక్కడ రాజకీయాలు అనేవి సాధారణంగా గుంటూరులో రాజకీయాలు మిర్చియాడతో కూడా ముడిపడి ఉంటాయి కొంత. అవునవును. కాబట్టి అది ఒక అడ్డాగా పెట్టుకుని అక్కడ ఆ బ్యాక్ డ్రాప్లోనే ఒక రాజకీయ డ్రామా నడపచ్చు. ఇట్లాంటి కథలు మనం నేను ఊహించుకోవచ్చు. అది సో ఇదే అండి కథ లీక్ అవ్వడం అంటే మొత్తం సినిమాలోని స్టోరీ అంతా బయటకు లీక్ అవ్వడం కాదు, జస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకొని కొంతమంది అయితే కథనైతే నెట్టింట్లో అయితే తీశారు. సో మరి అది కొంతమంది వాళ్ళ ఊహాగానాలకు అనుగుణంగా రాశారో లేదంటే నిజంగానే దాన్ని బేస్ చేసుకొని తీశారో అనేది మన సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత మనకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.